ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారం. పిల్లలకి దిష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పిల్లలు చాలా అందంగా కనిపిస్తారు. ఇక్కడ నలుపా, తెలుపా లేకపోతే ముక్కు చక్కగానా, చప్పిడి ముక్క ఇవేముండవు. ఎప్పుడైనా చూడండి. ఏ పిల్లల్ని చంటి బిడ్డల్ని ఎవ్వరిని చూసినా కూడా ఒక ఆనందం మనలో కలుగుతుంది. అంటే ఎటువంటి అరమరికలు లేని స్వచ్ఛమైన మనసు కదా వాళ్ళది. వాళ్ళు నవ్వంగానే ఎలా ఉన్నా భలే అందంగా, ముద్దుగా కనిపిస్తారు. ఇలా కనిపించినప్పుడు ఏంటిది అంటే తెలియకుండానే వాళ్ళకి దిష్టి తగిలిపోతుంది. చాలామంది అంటారు, "దిష్టి తీయండి అమ్మ, ఈరోజు నలుగురు చూసారు పిల్లల్ని" అని. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా చెప్తారు. అసలు దిష్టి తగిలిందనడానికి ఎలా అంటే పిల్లలు నిద్రపోరు. విసుక్కుంటూ ఉంటారు. అంటే మనం ముద్దు పెట్టినా, మనం లాలించినా, ఆడించినా విసుగ్గా మొహం పెడతారు. ఒకలాంటి అవలింతలొస్తాయి. ఆ ఆవలింతల్ని బట్టి దిష్టి అనుకోవాలి. తిండి తినరు. ఏం పెట్టినా వాళ్ళకి సహించదు దిష్టి తగిలితే. ఇలా విసిగిస్తూ ఉన్నప్పుడు దిష్టి తగిలిందని ఒక్క ఆలోచన వచ్చినప్పుడు ప్రధానంగా పూర్వకాలం నుంచి దిష్టి పూసలని పిల్లలు పుట్టగానే చేతులకు వేసేస్తారు. దిష్టి తగిలినప్పుడల్లా ఆ పూస పగిలిపోతుంది. ఈ మధ్య కాలంలో అవి కూడా ఏం పెట్టట్లేదు. అలా దిష్టి దోషం. అలాగే పిల్లలకి బొట్టు పెడతారు. పెద్ద బొట్టును పెడతారు. సంవత్సరం పిల్లల వరకు పెద్దటి కాటుక బొట్టుని నుదుటిన దిద్దుతారు దిష్టి తగలకుండానే. అలాగే అరిచేతులకు, అరికాళ్ళకి, నాభి దగ్గర, చెవి వెనకాల, ఇక్కడ బుగ్గన ఈ కాటుకతో బొట్టు పెట్టడం అనేది మనకి సాంప్రదాయం. అలా దిష్టి తగలకుండా ఎన్ని పెట్టినా దిష్టి తగులుతుంది ఒకసారి. ఏం చేయాలి అంటే కన్న తల్లి తన జుట్టు ఉంటుంది కదా, తన జుట్టుని ఇలా ముందుకు వేసుకొని పిల్లలకి దిష్టి తీయవచ్చు. త్వరగా పరిహారం అవుతుంది. అలాగే తల్లి చీర కొంగు ఉంటుంది. చీర కొంగు కూడా తల్లి దిష్టి తీసేస్తే పిల్లలకి దిష్టి తొలగిపోతుంది. అలాగే ఆవాలతో, తెల్ల ఆవాలతో దిష్టి తీసి ఏదైనా నిప్పులో పడేయవచ్చు. అలాగే నూనె దీపముతో ఆముదంలో ఒత్తిని నాన్పి దాన్ని వెలిగించి దిష్టి తీసి వేయవచ్చు. ఇలా అనేక రకాలుగా దిష్టి అనేది మనము తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ దిష్టి వల్ల బాలారిష్టాలు మొదలవుతాయి. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళ బోసి నవ్వులు చాలా ఆనందంగా ఉంటాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఇంట్లో కూడా ఆనందాల్ని విరిసేలాగా ఉంటది చిన్న పిల్ల ఉంటే. కాబట్టి అటువంటి పిల్లలకి అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్వకాలం పిల్లల్ని సంవత్సరం వరకు బయటికి తెచ్చేవాళ్ళు కాదు దిష్టి తగులుతుంది అని. ఇప్పుడేమో పుట్టినప్పటి నుంచి ఫోటోలు తీయటం, సోషల్ మీడియాలో పెట్టడం. దిష్టి తగిలి పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడానికి అసలు ఎటువంటి సందేహం లేదు, వస్తాయి ఖచ్చితంగా. అవి తగ్గడానికి కూడా తగ్గుతాయో లేవో కూడా తెలియదు. కొన్ని లక్షల మంది చూస్తారు ఆ ఫోటోల్ని. పిల్లలు నడిచినా, పిల్లలు బోర్లో పడ్డా, పిల్లలు గడప దాటినా, ఏం చేసినా సోషల్ మీడియాలోకి పెడుతున్నారు. లేదా ఫ్యామిలీ గ్రూప్స్లో పెడతారు. ఎక్కడెక్కడో ఉంటారు. ఎవరి దిష్టి ఎలా తగులుతుందో తెలియదు మనకి. ఇంకొక విషయం, అసలు కన్న తల్లిదండ్రుల దిష్టి ఎక్కువగా పిల్లలకి తగులుతుంది. ఎందుకు అంటే, అబ్బా నా బిడ్డ భలే ఉన్నాడు, భలే అందంగా ఉన్నాడు, నవ్వాడు, బోర్లో పడ్డాడు, లేకపోతే పాకాడు, ఈ డ్రెస్ చాలా బాగుంది. తల్లిదండ్రుల యొక్క దిష్టి ముందుగా తగులుతుంది. అందుకే కన్న తల్లి జుట్టుతో దిష్టి తీయమంటారు, కన్న తల్లి కొంగుతో దిష్టి తీయమంటారు. సరే, ఇప్పుడు చీరలు కట్టట్లేదు, మీరు చున్నీలు వేసుకుంటారుగా, వాటితోనైనా దిష్టి తీసేయమంటారు. ఎందుకంటే మొదటగా దిష్టి తగిలేది వాళ్ళది కాబట్టి, తర్వాత మిగతా వాళ్ళది తగులుతుంది. కాబట్టి దిష్టి దోషం అనేది చాలా అనర్థాలకి దారి తీస్తుంది. మన జీవితంలో కూడా అల్లకల్లోలాలు రేపుతుంది అనమాట. అందుకే అన్నిటినీ అప్పుడు గుప్తంగా ఉంచేవాళ్ళు, సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఏమీ బయటికి చెప్పేవాళ్ళు కాదు. అసలు కాన్పు అవుతూనే ఆ మహిళ 6-7 నెలల వరకు ఒక దోంతర కట్టిన మంచంలోనే ఉండేది. తన కార్యక్రమాల కోసం మాత్రమే బయటకు వచ్చేది. బిడ్డని బయటికి తలకు ఆముదం అంటినప్పుడు మాత్రం, స్నానం చేయించడానికి మాత్రమే ఆ మంచంలోంచి తీసుకొచ్చేవాళ్ళు. బాలింత మంచం అని పేరు దానికి. అది ఎవ్వరూ వాడరు. ఆ బాలింత అయిపోయాక తీసి పైన పెట్టేస్తారు అటకల మీద. తర్వాత దించుతారు ఎవరైనా మళ్ళా ప్రసవం అవుతారంటే. ఇటువంటివి ఉన్న సాంప్రదాయం, వీటిని పాటిస్తే నరదృష్టి, నరఘోష ఎవ్వరికీ కూడా తగలదు. నియమాల్ని పాటించండి, సాంప్రదాయాన్ని ఆచరించండి. స్వస్తి.